హాయ్ అండి, అందరికీ నమస్కారము. సో ఎంతగా ఎదురు చూస్తున్న అక్షంతల కోసం అయితే అయోధ్యకి వెళ్ళి అక్షంతలు అయితే వచ్చినాయి. సో మస్తు అయితే ఎదురు చూసినాను, నేను ఫైనల్గా వచ్చేసినాయి. సో అందరికి వచ్చినాయి, నాకు ఎందుకు రాలేదని నేను అనుకున్నాను. సో వచ్చినాయి. సో నైట్ అయితే 8 o'clockకి కాలేజ్ స్టూడెంట్సే ఉన్నారు. సో వాళ్ళైతే ఇచ్చి వెళ్ళారు. సో మస్తు లక్కీగా ఫీల్ అయినా, ఎందుకంటే నేను అప్పుడే లాక్ వేసి వెళ్దాం అనుకుని వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే, సో నైట్లో వాళ్ళు కొంచెం హడావిడిగా వచ్చారు కదా. సో నేను అర్థం చేసుకోలేకపోయినా ఎందుకు వచ్చారని. సో వాళ్ళ ఆంటీ తొందరగా రండి తీసుకొని ఇస్తామంటే, సో కొంచెం 1 second కోసం నాకు అసలు అర్థమే కాలేదు. సో అక్షంతల కోసం అని చెప్తే నేను తీసుకున్నాను అనమాట. సో చాలామంది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అలాంటి టైంలో ఆ డోర్స్ కూడా ఓపెన్ చేయరు. సో ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి. సో అయోధ్యకి అయితే అయోధ్య అక్షంతలు ఇవ్వడానికి అయితే వస్తున్నారనమాట. సో ఇంకా అక్కడ వచ్చేసి ఈ టెంపుల్ అయితే అందరికీ తెలుసు, అయోధ్యలో ఇప్పుడు కట్టిన గుడి అనమాట. సో 3 floors అయితే కట్టారు. పక్కన వచ్చేసి స్టెప్స్ అయితే 32 steps అయితే వచ్చాయన్నమాట. అందరికీ జై శ్రీరామ్.